తెలుగులో చెప్పిన అర్థం కావట్లేదురా. అంటే చెప్తే అర్థం కాదు సార్, చూస్తే అర్థమవుతుంది. అలా చూడండి ఒకసారి. రై, థియేటర్ లో సినిమాకి వెళ్తే ముఖేష్ గారి ముందు వచ్చినట్టు నీ చైల్డ్ ఎపిసోడ్ నాకు బోనస్ ఏంట్రా? అయినా నీ కథ ఏంటని అడిగితే నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చెప్పమని కాదు. అయితే గడ్డల మెసేజ్ వచ్చినప్పుడు నుంచి చెప్పనండి. బుద్ధ చెప్పు గాడిదా. ఆ బొమ్మాయి గడి ఫోన్ చేస్తానో చేసావా? తాగుతుంటే తీసుకెళ్ళిపోతున్నాయంట్రా. సార్ మీరేంటి సార్? నమస్కారం సార్. ఎస్, వేర్ ఎవర్ యూ గోస్ ఐ పోలీస్ ఫాలోస్. కుక్క లెక్క. నువ్వు బార్ లో ఓపెన్ చేస్తే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేయాలి, బాటిల్స్ మీద బ్రాండ్ లేబుల్స్ తీసేయాలి. ఇంకో చాట ఓపెన్ చేయి. ఓకే సార్. నాకు నచ్చలేదురా, తీసే. తీసేస్తాను సార్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, ఏంట్రా థియేటర్ కాదా కూడా? మీ అడవుడు చూసి పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనుకున్నాను కదరా. ఏమో సార్, ఆయన పేరు చెప్తే పూనకం వచ్చేద్దండి. కరెక్టే, ఆయన పవర్ స్టార్ ఎక్కడుంటే అక్కడే జాతర. అంతే సార్. గుడేంటి బడేంటి. కంటిన్యూ. తోటలో చాటల బియ్యం బాతుకుడు బడేలు మంది డువిచ్ డువిచ్ డువిచ్. చెరుకు తోటలో చాటడు బియ్యం బాతుకుడు బడేలు మంది డువిచ్ 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 డువిచ్. చెరుకు తోటలో చాటడు బియ్యం బాతుకుడు బడేలు మంది డువిచ్ డువిచ్. చెరుకు తోటలో చాటడు బియ్యం బాతుకుడు బడేలు మంది డువిచ్ 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 డువిచ్. రాజు, మహాలక్ష్మి గుడి దగ్గర మనం పెట్టించిన ప్రేక్ష పీజే గడి చింపేయండి. బుసలు కొట్టేస్తాడు రా. నేను పెడతాను రా. అప్పో బావా, వద్దురా బావా. నువ్వన్నా చెప్పరా. ఈ రోజు ఏదో తెలిపోరా. ఏంట్రా తెలిపోయింది? ఆడితో పెట్టుకుంటే మనం గాల్లో తెలిపోతాం. ఇలా వదిలితే లాభం లేదు. మీ మొక్కలకి దండం, బండి ఆపండి రా. నేను కాదురా, మీరు ఆగండి రా. నీకు భయం అయితే దిగిపోరా. అయ్యి బాబోయ్, ప్లీజ్ రా, వద్దురా. ఒరే ఆగరా. ఒరే, మా తాత కట్టించిన గుడి దగ్గర మీ ఫ్లెక్సీ ఏట్రా? ఏదో తెలిపోరా. ఏమైంది సార్? ప్యాక్ లో జోకర్ల మధ్యలో వీడేవడరా? ఎలాగప్పుడు వెంకటరత్నం మా ఊరు పీజే అండి. పీజేనా? అంటే మా ఊరు పిల్ల జమీందారండి. పిల్ల జమీందారా? ఏం చేస్తుంటాడు? మా ఊరు ప్రెసిడెంట్ గా పోటీ చేసి 2 ఓట్లతో ఓడిపోయాడండి. అబ్బా, 2 ఓట్లతో అంటే చాలా నేరలో ఓడిపోయాడురా. మీకు ఎలా అర్థమైందా? 2 ఓట్లతో ఓడిపోవడం అంటే వాడికి పడ్డాయి 2 ఓట్లు అండి. చూపించినప్పుడు 3 ఉన్నారు, 2 ఓట్లు పట్టమేంటి? మా వాడు కోడిపుంది అంటే పిచ్చి కదా, పక్క పార్టీ వాడు కోడిపుంజు గుర్తొచ్చింది. ఈరోడు కూడా దానికి వెళ్ళి గుద్దేశాడు. అయినడికి ఇదేం పిచ్చిరా? ఇదేం చూసారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటయ్యి? సంక్రాంతి వచ్చింది అనుకోండి, కోడి పందాల్లో బిజీ అయిపోతాడు. దానికి ముందు వెనక అనుకోండి ప్యాకెట్లో బిజీ అయిపోతాడు. సమ్మర్ వచ్చింది అనుకోండి IPL షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా వింటర్ వస్తే ఒంటరి ఎందుకు ఉంటాడండి? అక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఇక్కడ దబ్బుడేస్తాడు. అయినా ఈ సకల కళ వాళ్ళ గురించి టైం వేస్ట్ గానీ నెక్స్ట్ ఏంటో చెప్పు. వద్దురా బాబా. వద్దురా, నా మాట రే. ఫ్లెక్సీలు అన్ని చేసి తీసేసాడని ఇప్పుడు కాల్ కింద చేస్తావేంటి? మాట్లాడకుండా కూర్చోరా. పోలీసులు ఫోటో కూడా తీసేసాడు రా. చంపడానికి వెళ్తున్నావా? మమ్మల్ని చంపేస్తావా? దద్దురా. అదిగో మళ్ళీ ఇంకో ఫోటో తీసాడు. ఇలా స్లోకి వెళ్ళరా, నీకు అన్నం పెడతాను రా బాబు, ప్లీజ్ రా. రాంగ్ రూట్ రా. అయ్యి బాబు, 1 వీళ్ళు ఇలాగ వెళ్ళకూడదురా. మళ్ళీ ఇంకో ఫోటో తీసాడు. నా సెల్లో కూడా ఇన్ని ఫోటోలు దిగలేదు కదా. స్పీడ్ వద్దు. అయ్యి రాంగ్ రూట్ రా. ఆపరా బాబండి, నీతో పాటు నేను దిగిపోతాను రా బాబు. ఇంకా చెప్తాను. దన్నారా బాబు, అనవసరంగా చెప్పాను. పైన ఆరిపోయింది, కింద అడిచిపోయింది. మేము ఆటోకి పోతారా బాబు? కాదు, నిన్ను అనాలి. ఆడచాడు మింగే వద్దా ఇద్దరు పెదవా. సార్ ఏంట్రా నీ డ్రైవింగ్? ఏమైంది సార్? ఎంత ట్రాఫిక్ వైలేషన్ చేసావు తెలుసా నీకు? ఏం చేశాను? 5 సిగ్నల్ జంపులు, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేదు, పైగా రాంగ్ రూట్ లో ప్రయాణం. మొత్తం కలిసి ఫైన్ ఎంత అవుతుంది తెలుసా నీకు? ఎంత అవుద్ది అనుకుంటున్నారు? 500. నా మామూలుతో కలిపి 5,000 పైన అవుద్ది. ఎందుకు బండి ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిదే రండి చెప్తాను. స్టాప్. హెల్మెట్లు పెట్టుకోరా. ఈ బండి నెంబర్ ఎక్కడ చూసినట్టుంది.
నేను ఎవరో తెలుసా? చెప్పండి రా. రారా బండి పక్కన పెట్టు. రా 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 మాట్లాడకుండా ముందు ఫైన్ కట్టి తర్వాత వచ్చి బండి తీసుకెళ్ళి 5,000 ఫైన్ అంటే నాకు దీనికి సంబంధం లేదు, నేను కట్టను. సిగ్నల్ జంప్ చేసి ఫైన్ కట్టవా? ఏం సిగ్నల్ జంప్ చేయడం? ముందు సరిపోద్ది. ఇదిగో తీసుకా కీసిపు. ఆ నెంబర్ ఇస్తావా? ఆడిది మనది 500 ఫ్లెక్స్ చింపినందుకు మన వాడికి వేసిన ఫైన్ 5,000. ఇది మన స్టైల్. హలో, ఎక్కడున్నా? షాప్ లో ఉన్నాను రా. 5,000 పైన నువ్వేం పీజే గడి తెలిసిపోయిందిరా. నీ దగ్గరకు వస్తున్నాడు, జంప్ అయిపో. రే 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 హలో రే ముక్క కదా ముందు ఎవరైనా వేసి ప్యాకెట్ పిచ్చి ఈడు పనికి మళ్ళీ అదవా. అన్నా ఏంట్రా ఓ పాలు కింద చూడండి. ఒకటి అమ్మ లోపల 10 మంది ఉన్నారుగా. అరే నువ్వు వెళ్తీరా, మనం బరిలో దిక్కుందడు పందానికి రెడీ అయిపోయాడు బాబా. ఇప్పుడు గాని మనం దొరికితే మన కోడిపోకూడదు అయిపోద్దని బాబా. రేయ్ 6 కొట్టినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోయినట్టు కాదురా. ఎదుటోడు కూడా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటది, మన అవకాశం కూడా వస్తుంది. పదండి. వీడి సంగతి తర్వాత చూద్దాంలే. వాళ్ళు వెళ్ళిపోయారులే గాని పోయి పని చూసుకో. పిరికి సన్నాసి. అద్దె ఎక్కడ పెట్టావే? నేనే. ఎప్పుడు ఇంతే, కొత్తలను ఎంకరేజ్ చేయరు మీరు. భలే చేసావు. అయినా సగం అయిపోయిన సినిమాలో నీ ఇంట్రడక్షన్ అవసరం ఏంట్రా? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ తిన్నావా అని ఫ్రెండ్స్ తాగుదామని అడగడం తప్ప నా గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ మీరే సార్. అందుకే కొంచెం ఎమోషనల్ అయిపోయి దీని ఒక బయోపిక్ లా సెట్ చేసి మీకు చెప్తాను సార్. అది బయోపిక్కో భయపెట్టు పిక్కో నేను చెప్తాను గానీ ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసో చెప్పు. నోట్లో వేలు పెట్టిన కోరికెలా లేదు, చూడ్డానికి చాలా లక్షణంగా ఉంది. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఇప్పుడు నీ పని గోవింద వచ్చేస్తారు. ఆగండి. ఆహా, మోడర్న్ మదర్ తెరిసేలా ఉందిరా. చూడగానే చెయ్యెత్తి మొక్క అనిపిస్తుంది. పూర్తిగా చూసాక చెప్పండి సార్. కుళ్ళేదవా? ఇంక నువ్వు చెట్టు మీదకి వెళ్ళిపో.
శివ శివ అలా చంపేసిందేంట్రా? చైత్రని కొడతావా? హీరోయిన్ చూపిస్తానని చెప్పి విలన్ డైరెక్షన్ చూపించావేంట్రా? దీని సైకోరా ఇది. గుడ్ సార్ గుడ్ సార్ సారీ పదండి పదండి సారీ.